కిచెన్ ఈరోజు రెసిపీ పాలకూర చపాతీ. దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో హెల్తీ కూడా. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. గోధుమ పిండి 1 కప్, బటర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ చిటికెడు, పాలకూర పెద్దది 1 కట్ట, ఆయిల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకొని బటర్ అంతా కూడా పిండిలో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని పిండిలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ కొంచెం తక్కువ పోసుకొని పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ పాలకూర ఎక్కువ వేసాను కాబట్టి నీళ్ళు ఎక్కువ వేస్తే పిండి కలిపేసిన తర్వాత పాలకూరలో ఉండే మాయిశ్చర్ కూడా పిండికి వచ్చి పిండి పల్చగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ కొంచెం తక్కువగా వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు పిండిని నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూసారు కదండి, పిండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఉండలు మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ఈ విధంగా చల్లుకొని చపాతీ మీద కూడా పిండి వేసుకొని మెత్తగా 1 నిమిషం పాటు ఇలాగా ప్రెస్ చేసుకొని చపాతీ రోలర్తో చపాతీ చేసుకోవాలి. దీనిపైన పిండి చల్లుకొని మరో వైపు కూడా తిప్పుకొని ప్రెషర్ అనేది తక్కువ ఇస్తూ చపాతీ చేసుకోవాలి. ప్రెషర్ అనేది మరీ ఎక్కువగా ఇస్తే చపాతీ అనేది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి దీన్ని చాలా స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని చపాతీని వేసుకొని కొద్దిగా నూనె కూడా వేసుకొని కాల్చుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు దీన్ని కాల్చుకోవాలండి. 2 మినిట్స్ అంది ఇప్పుడు తిప్పాం కదా, ఇది బాగా వేగిపోయింది. మరొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలి. చూసారు కదండి, రెండో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన చపాతీలను కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా ప్యాన్ పై వేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా ఉండే పాలకూర చపాతీ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. ఇంకా రైతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.